Good morning. Good morning, my dear Minds and Kibo family members. గుడ్ మార్నింగ్. మీ అందరికీ ఒక మంచి వార్త, కొంతమందికి శుభవార్త చెప్పదలుచుకున్నాను. దీన్ని జాగ్రత్తగా వినండి, సంపూర్ణంగా వినండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ వార్త మీకు చాలామందికి నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. అదేంటంటే, మనలో ఎవరైతే కిబోలో నేను ఒక అకౌంట్ తీసుకున్నాను, లేదా నేను కిబోలో ఒక అకౌంట్ ఇప్పించాను, లేదా నేను కిబోలో 500 రూపాయలు ఎట్టి కట్టించాను అనేటువంటి మాటలు అంటున్నారో వారికి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. జాగ్రత్తగా వినండి. అదేంటంటే, ఎవరైతే నాకు కిబో అకౌంట్ వద్దు, నాకు నా డబ్బులు ఇచ్చేయండి అని ఎవరైతే అంటున్నారో వాళ్ళకి నేను కంపెనీ ఇచ్చిన అకౌంట్ యాజ్ ఇట్ ఈజ్గా కంపెనీ తీసుకుంటుంది. ఎలాంటి విలువలతో ఇచ్చిందో అలాంటి విలువలతోటే కంపెనీ ఆ అకౌంట్ని సరెండర్ అకౌంట్ అనేటువంటి ఒక ఆప్షన్తో మీ అకౌంట్ని వెనక్కి తీసుకొని మీరిచ్చిన 500 రూపాయలు మీరు అకౌంట్లోకి, మీరు ఏ అకౌంట్ ఇచ్చారో ఆ అకౌంట్లోకి, అందులో పెట్టిన బ్యాంక్ అకౌంట్లోకి పంపించడం జరుగుతుంది. అంటే నేను 10 మంది చేత చేయించాను, 100 మంది చేత చేయించాను, వాళ్ళందరూ నన్ను అడుగుతున్నారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని ఎవరైతే అన్నారో వారి అకౌంట్లని సరౌండర్ అకౌంట్, అంటే సరెండర్ అకౌంట్, నాకు అకౌంట్ వద్దు మీకు ఇచ్చేస్తున్నాను అని నేను ఒక ఆప్షన్ ఇవ్వబోతున్నాను. ఏమవుతుంది, దానిలో పెడితే అందులో మీరు ఆల్రెడీ ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ అని కాకుండా ఇప్పుడు మీరు ఏ అకౌంట్ పెట్టుకుంటున్నారో ఆ అకౌంట్లోకి మీ డబ్బులు చేరుతాయి. మళ్ళీ చెప్తున్నాను, సరెండర్ అకౌంట్ అనేది ఏదైతే ఉందో ఆప్షన్ ఇస్తున్నాను, అవన్నీ మీ అకౌంట్లోనే వస్తాయి. అలా పెట్టిన వారికి వారి డబ్బులు వచ్చేస్తాయి. అది ఎప్పటి నుంచి ఇస్తాను, ఎప్పుడు ఇస్తాను, ఎన్ని రోజులకి ఇచ్చేస్తాను అనేది కూడా త్వరలో మీకు తెలియజేస్తున్నాను. నేను ఈ ఆప్షన్ ఇచ్చిన తర్వాత దాని తాలూకు ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది పెట్టుకోవచ్చు. నేను మళ్ళీ చెప్తున్నాను, కంపెనీ నుంచి మీరు అకౌంట్ని ఏ స్థితిలో తీసుకున్నారో ఆ స్థితిలోనే ఉంటే మీరు మీ అకౌంట్ని సరెండర్ చేసేయచ్చు. అలాగే ఎవరైనా వారి అకౌంట్ని సరెండర్ చేసేది కూడా మళ్ళీ నెక్స్ట్ ఇస్తున్నాను. ఎవరైనా వారి అకౌంట్ని సరెండర్ చేయడానికి కూడా ఇస్తున్నాను. ఎందుకంటే నేను ఎవరికి బదులుగా ఉండకూడదు అనుకుంటున్నాను. అంటే మీకు సమాధానం, మీరు ఒక్కొక్కరు బాధపడుతున్నారు, కొన్ని మాట్లాడుతున్నారు. చివరికి చనిపోయిన నా కొడుకుని కూడా కొన్ని మాట్లాడినారు. అది నాకు బాధ అనిపించింది. నేను నిజాయితీతో చేద్దారనుకున్నాను, నిజం చేసి చూపిందారనుకున్నాను. పెట్టిన కంపెనీలే కానీ తీసేసిన కంపెనీలో కిబో ఉండకూడదని నిరంతరం కష్టపడుతున్నాను. అయినా కొంతమందికి ఉన్న అవస్థలు, అవసరాల ద్వారా
వారు బాధపడుతున్నారు. అందువల్ల వారందరినీ ఉద్దేశించి వారిని అర్థం చేసుకొని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. దీని మీద అనేక విషయాలు నేను మరలా చెప్తాను. సరెండర్ అకౌంట్. ఆల్రెడీ ఈ అకౌంట్ గురించి అంటే ఇలా సరెండర్ చేసేస్తానని మీకు గతంలో చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను. 30 మంది సీఈఓలతో నేను ఆల్రెడీ మాట్లాడాను. కానీ అనివార్య కారణాల వల్ల నేనే సమయం వచ్చినప్పుడు చెప్తాను, దయించి అంతవరకు మీరు ఈ విషయం చెప్పకండి అని వాళ్ళని రిక్వెస్ట్ చేశాను. ఈ నిర్ణయం 30 మంది సమాలోచన చేసి, లేదు సార్ ఇది మంచి నిర్ణయం అని అందరం అనుకోని నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి నా 30 మంది సీఈఓస్కి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఇంతవరకు దీన్ని నేను వెల్లడి చేసే వరకు మీరు గోప్యంగా ఉంచినందుకు, ఇన్నాళ్ళు నెలలు గడిచిపోయినా సరే ఈ విషయాన్ని బయటికి రాకుండా ఉంచి ఈ ఒక్క విషయంలో నాకు సహకరించినందుకు మీ అందరికీ వందనాలు, నమస్కారాలు. సరెండర్ అకౌంట్ అనే ఆప్షన్ ఇవ్వబోతున్నాను. మీ అకౌంట్స్లో ఇక నుంచి కొన్ని మార్పులు వస్తాయి, వాటిని గమనించండి. నిజాయితీకి మారు పేరు కిబో అనే దాన్ని నిలబెట్టుకుని మరణిస్తాను. నిజాయితీకి మారు పేరు అనే మాటను నిలబెట్టుకొని మరణిస్తాను. కొడుకు పేరు పెట్టిన పేరుని తప్పుగా మాట్లాడుకునే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఆల్ క్యూబో ఫ్యామిలీ మెంబర్స్, ఆల్ లీడర్స్, ప్రత్యేకించి నా 30 మంది సీఈఓస్ ఈ విషయాన్ని గోప్యంగా ఉంచినందుకు. నమస్తే.